ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుసు రాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగిలే నిజాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ధనుసు రాశి వారికైతే ఖచ్చితంగా ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలాగే ధనుసు రాశి వారు మీ జీవితంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అసలు పాటించరు. ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు. ధనుస్సు రాశి వారికి ఆత్మ గౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. అలాగే స్వవిషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. అంటే వాళ్ళ సొంత విషయాలలో ఇతరుల జోక్యం చేసుకోవడం వాళ్ళు అసలు ఒప్పుకోరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది. వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల యందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏమీ చెయ్యరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. అలాగే అవకాశం ఉండి సహాయం చెయ్యలేదు అన్న నింద భరించవలసి వస్తుంది. ధనుస్సు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చెయ్యలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చెయ్యలేరు. ఆత్మీయులో ప్రతిభా పాఠవాలను సాధించాలి అన్న కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించలేరు. వారిని ఏ విధంగా అందలము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. ధనుసు రాశి వారికి స్వంత వర్గం వారితోని బద్ధ వైరం ఏర్పడుతుంది. తన సంపాదన కంటే మించినది చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు. ధనుస్సు రాశి వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా భావిస్తారు. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనం కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవం, పేరు, ప్రతిష్టలు అధికంగా ముఖ్యంగా వారు ప్రాధాన్యతని ఇస్తారు. ధనుస్సు రాశి వారు ధనం కొరకు ప్రాధాన్యపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని కోరుకుంటుంది. ఆడ మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకి వదిలివేస్తారు. ధనుస్సు రాశి వారు ఏ విషయంలో అతిగా కలగ చేసుకోరు. వీరి మాటను ధిక్కరించిన వారికి జీవితకాలం శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గం, కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ పరువు, ప్రతిష్టలు దెబ్బతింటాయి. స్వంత వాళ్ళు స్థాయిని మరచి కలహించుకొని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కలిగిస్తాయి. ధనుస్సు రాశి వారి సిద్ధాంతాల కారణంగా వారు కొంతకాలం దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనుస్సు రాశి వారు మారక వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు. స్వభావరీత్యా ధనుస్సు రాశి వారు ద్విస్వభావ రాశి. అంటే ఏదైనా విషయంలో ఒకసారి వేగంగాను మరోసారి చాలా నిదానంగాను స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతో మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకుని మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అనడానికి చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చెయ్యమని బలవంతం చేసినా ఆ పని చెయ్యరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేస్తారు. ధనుస్సు రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. స్త్రీలు అయితే చాలా అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనస్సులో ఏదీ ఉంచుకోరు, అంతా బయటికి చెప్పేస్తారు. ధనుస్సు రాశి వారి యొక్క కల్మషం లేని మనసుని చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోని విషయాలను యథాతథంగా ఎదుటి వారికి చెప్పడం వల్ల ఒక్కోసారి అపార్థాలకు కూడా దారితీయొచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటి వారి మనస్సుని గుచ్చుకుంటాయి. అయినా వీరి మనస్సు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ధనుస్సు రాశి వారు మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు.
తమ సొంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మంచి కాలేరు. వారసుణ్ణి మీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్ర దశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. జీవితంలో ఉన్నతిని సాధించడానికి ధనుస్సు రాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు మిగిలిన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. ధనుస్సు రాశి వారు మూల నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు, బూడిద మరియు గోధుమ. ఈ రంగు దుస్తులను ధరించిన రోజున విజయం తప్పక వీరిదే అవుతుంది. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఆ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నానబెట్టిన అంటే మీరు నాటిన చెట్టును పూజించండి. శనివారం నాడు ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాలు, నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతోపరమైన ప్రదేశాలలో ఆలయ పురోహితుడికి దానం చేయండి. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత్మానస్ని ప్రతిరోజు మరియు పవిత్రమైన రోజుల్లో చదవండి. మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ కుడి చేతి ఉంగరపు వేలికి స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి. ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాలలో చదవండి. ఎరుపు దారంలో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీస యంత్ర లాకెట్ ధరించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించండి. నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి. ఆహారాన్ని, నల్లని దుప్పట్లను పేదవారికి, యాచకులకు పంచండి. వీలైనప్పుడల్లా రాహు మంత్రాన్ని 108 సార్లు చదవండి. భిక్షాటన కోసం యాచకులకు మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఎల్లప్పుడూ వారి కోసం ఏదైనా ఇవ్వండి. యాచకులకు ఎప్పుడూ నిరాశపరచవద్దు. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. సాధువులు, అర్చకులు, పూజారులు మరియు ఇతర పవిత్ర వ్యక్తులను ఎల్లప్పుడూ గౌరవించండి. వారితో ఎల్లప్పుడూ గొడవ పడకండి. వారితో కఠినంగా ప్రవర్తించవద్దు. మీ తండ్రి గారి వస్తువులను ఉపయోగించడం మీకు మంచి రక్షణ మరియు ఆశీర్వాదాలను తెస్తుంది. అప్పుడప్పుడు నెయ్యి, పెరుగు మరియు కర్పూరం దేవాలయాలకు దానం చేయండి. ఈ విరాళాలను సోమ, శుక్రవారాల్లో చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి అదృష్ట బలం లభిస్తుంది. వరుసగా 43 రోజులు ప్రతిరోజు రాగి నాణేలను నది, సముద్రం, కాలువ లేదా సరస్సుల్లో వదలండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. మీ ఇంట్లో పసుపు రంగు పువ్వులు పూచే మొక్కను పెంచడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి. సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరును పొయ్యండి. మూగ జీవాలకు, పశుపక్షాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోయి జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. సో చూశారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలతో పాటుగా జీవిత కాలం పాటు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ధనుస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.